30 రాష్ట్రాలు ఆయన రచించినటువంటి రాజ్యాంగంతో ఈరోజు రాజ్యం ఏర్పడితే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాజ్యం ఏలుతుంది. దీని అంతా కూడా అరికట్టాలంటే ప్రజలు మీరు గమనించాలి. గడిచిన 5 సంవత్సరాలు ఎలాంటి పరిపాలన ఉండింది. గ్రామ స్వరాజ్యం అంటే మీ ఇంటి దగ్గరికే సచివాలయాలు తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికే పరిపాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగ పుస్తకంలో పొందుపరిచారో వాటినన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేక అందరినీ కూడా విభజిస్తూ ఈరోజు మీరు గమనించాలి. విజయవాడ నడిపొడ్డున అంత ఎత్తు విగ్రహాన్ని ఎవరు స్థాపించారు? 125 విగ్రహాల 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏమని కూడా అనాలో అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి విగ్రహాన్ని డ్యామేజ్ చేయాలని కూడా ప్రయత్నించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏమనాలి అని కూడా ప్రజలు విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా ఏదైతే ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అట్టడుగు వర్గాలు ఎవరైనా సరే వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తిరిగి రావాలంటే మళ్ళీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక